హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నాన్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటర్వెల్స్ అండ్ వేర్ ఇంటర్వెల్స్ ఆఫ్ I equal to start end of I. Return the minimum number of intervals you need to remove to make the rest of the intervals non-overlapping. Uh, note that intervals which only touch at point are non-overlapping. 1, 2 and 2, 3 are non-overlapping. అయితే ఇక్కడ వచ్చేసరికి వాడు ఏమంటుండంటే 1, 2, 3 అని ఇస్తే ఇక్కడ 1, 2 ఇంకా 2, 3 ఓవర్లాపింగ్ కాదంటుండు. ఇవి రెండు సపరేట్. సో అది ఒకటి చెప్తుండు. ఇక్కడ చూసుకుంటే వాడు ఏమడుగుతుండంటే ఓవర్లాపింగ్ ఉన్నాయన్ని రిమూవ్ చేయమంటుండు. అయితే ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటున్నా. అయితే ఈడ 1, 2, 2, 3 ఒకటి ఉంది, ఇంకా 4 వచ్చింది కదా, 4 వచ్చి 3, 4 ఇది కూడా నాన్ ఓవర్లాపింగ్. అయితే ఇది 1, 3 వచ్చేసి ఓవర్లాపింగ్. సో ఇది తీసేయచ్చు, మనం ఒకటి తీసేయచ్చు అంటుండు వీడు. సో ఇది తీసేసినామంటే మనకు మన మినిమం నెంబర్ ఆఫ్ ఓవర్లాపింగ్ తీసేయమంటుండు. సో ఒకటి తీసేస్తే నాన్ ఓవర్లాపింగ్ అయిపోతాయి అన్నీ. సో మనం ఇది ఎట్లా చేస్తామంటే మనం సార్ట్ చేస్తాం అన్నమాట. సార్ట్ బై లాస్ట్ ఎలిమెంట్ చేస్తాం. అయితే సార్ట్ బై లాస్ట్ ఎలిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ 1, 2 వస్తుంది. సార్ట్ బై లాస్ట్ ఎలిమెంట్ అంటే మనకు దీనిలో ఇది వచ్చేసి ఈడొస్తుంది. సో 2, 3, 3, 4. ఓకే. అయితే ఇప్పుడు 2, 3, 1, 2 వచ్చింది, తర్వాత 2, 3 వస్తుంది, తర్వాత 1, 3 ఉంది. అయితే ఈ 1, 3 వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటివన్నీ దీనికంటే పెద్దగా ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు ఉండాలి. సో దీనికంటే పెద్దదే ఉండాలి. దీనికంటే ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అన్నది ఈక్వల్ టు ఉండాలి. ఉండకపోయింది అనుకో దాన్ని స్కిప్ చేసేస్తాం అనమాట. సో ఎన్నిసార్లు స్కిప్ చేసినామో అది కౌంట్ పెట్టుకుంటాం అనమాట. సో కౌంట్ పెట్టుకొని రిటర్న్ చేస్తాం అట్లా అనమాట. సో ఇక్కడ 1, 2 ఉన్నప్పుడు దీనికంటే పెద్దగానే ఉంది ఈ స్టార్ట్. సో మనం తీసుకుంటాం. పెద్దగానన్నా ఈక్వల్ టు ఉంటే తీసుకుంటాం, లేకపోయింది అనుకో మనం దీన్ని స్కిప్ చేస్తాం. దీనికంటే ఎక్కువ లేదు కాబట్టి మనం తీసేసినాం. అయితే కోడ్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి మనం సార్ట్ బై వేసుకుంటాం. ఇంటర్వెల్స్ సార్ట్ బై లాస్ట్ ఎలిమెంట్ చేద్దాం x(1). తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దానికి లాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం అన్నమాట. సో ప్రీవియస్ లాస్ట్ వచ్చేసి మనకు ఎంత ఇంటర్వెల్స్ ఆఫ్ 0 ఇంకా 1. తర్వాత మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇండెక్స్ ఫస్ట్ అంటే సెకండ్ ఎలిమెంట్ నుంచి తీసుకోవాలి ఎండ్ దాకా. తర్వాత ఈ స్టార్ట్ ఇంకా ఎండ్ వస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ ఎండ్ మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం అన్నమాట. ఇఫ్
ఇఫ్ దిస్ ఈక్వల్ టు దిస్ అని పెడతాం. అంటే ప్రీవియస్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ న్యూ స్టార్ట్. అప్పుడు మనకు వ్యాలిడ్ అనమాట. సో వ్యాలిడ్ వన్ని మనం మైనస్ చేస్తాం. సో వ్యాలిడ్ కౌంట్ పెట్టుకుంటున్నా, కౌంట్ +1. ఇంకా వ్యాలిడ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కొత్త ఇండెక్స్ వచ్చేసి ఇది అవుతుంది. ప్రీవియస్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్. సో ఇది లాస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం అన్ని ఇంటర్వెల్స్ కౌంట్ మైనస్ కౌంట్ ఇంటర్వెల్స్ డాట్ లెంత్ మైనస్ కౌంట్. సో ఇవన్నీ వ్యాలిడ్, మిగతాయి ఇన్వాలిడ్ అనమాట. సో టోటల్ ఇంటర్వెల్స్ వ్యాలిడ్ మైనస్ టోటల్ ఇంటర్వెల్స్. ఎక్స్పెక్టెడ్ 1 ఈక్వల్ టు స్టార్ట్, ప్రీవియస్ ఈక్వల్ టు ఎండ్. ఓకే, కౌంట్ అన్నది మనం ఫస్ట్ 1 తీసుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి కౌంట్ 1 తీసుకుంటాం.